భయాన్ తిరుగులు ఓకే రైట్ పక్కన ఆగిన అయితే నీట్ ఓన్లీ రేతి లైట్ రన్నింగ్ కదా లైట్గా వాటర్ రన్నింగ్ ఉంటాయి. పై భాగంలో పెద్ద గుండం ఉంటుంది. ఆ పెద్ద గుండంలో ఒక్కొక్కటి 10-12 సైజు రవ్వలు ఉంటాయి. రవ్వ చేపలు కరెంట్ పెట్టినా కూడా చచ్చిపోట్లేయి. వాటిని కొడదామని వచ్చిన వాడు ఎవరు కూర్చొని ఉన్నారు. ఒకరు కూర్చున్న వాళ్ళు మనం లేపొద్దు కాబట్టి ఇక్కడ కూర్చొని చిక్కు చేద్దాం. కంటి ముంగల మెసులుతాయి గొర్రుతాయి బుడు ఉండని పైకి వచ్చి కిలకెత్తాం. దాని ఊపుతూనే వచ్చినా కానీ ఏం చేస్తాం ఎవరో ఒకరు కూర్చొని ఉన్నారు కదా కూర్చున్న వాళ్ళని లేపకూడదు. ఒకరోజు నైట్ బావా ఒక్కడే వచ్చి కూర్చున్నా ఒక్కడనే. నేను ఇంతకుముందు ఒక్కడే వచ్చేటోని మనకి అయినా సరే మనకి ఏముంది భయం ఉన్నాయి. ఒక్కడే వచ్చి కూర్చునేటోని 6:30కి వచ్చేటోండి 11 దాకా ఉండి చేపలు పట్టుకొని పోయేటోండి. ఒక పిల్లగాడు వచ్చి గబ్బ గబ్బ ఇంత దూకడానికి పోతాను బావ చచ్చిపోదామని వచ్చి ఆ పిల్లగాడు అజనవాడ పిల్లగాడు అమ్మటలు పట్టుకున్న పిల్లగాడిని వాపన్నా నువ్వు ఆగన్నా అంటాడు. వదిలిపెట్టాడు గట్టిగా పట్టుకున్నా పిల్లగాడు నాకు తెలుసు. ఏమంటే వాళ్ళ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిన ఇక్కడ డబ్బా తిరుగుతుంది డబ్బా బరబరలాడుతుంది. సూప పెట్టింది సూప దాటి డబ్బా ఆడికిపోదు డబ్బా తిరుగుతుంది. ఆ పిల్లగాడే వదిలిపెట్టాను నాకు గుంటులో చేప పోత పోయింది నిన్ను మాత్రం వదిలిపెట్టాను నీ వాళ్ళు రావాల్సిందే అన్న. చేప పోయింది వాడిని మాత్రం వాళ్ళు వచ్చిందాక వదిలిపెట్టలే వాళ్ళకి అప్ప చెప్పేసిన. ఇంటి దగ్గర ఉండే పిల్లగాడే ఈ చేపలే నాకు భయమే చదువులోకి వెళ్ళిపోయినా ఫుల్గా దాగున్నాడు. ఆయన మొత్తం వచ్చి చచ్చిపోదామని ఒక అన్న చేపలు పడ్డే లాస్ట్ వచ్చి పెడితే బాగుండాలి అన్న కామెంట్. ఆర్డర్ ఏంటంటే 12 దాకా చేపలను పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ ఖరాబ్ అయిపోతున్నాయి. ఎవరికి పని రాకుండా అయిపోతున్నాయి వేస్ట్ అయిపోతుంది. నేను తినక ఇంకొని తినకుండా నేను తినకూడదు 6 నెలలు అయితే పత్తం చేస్తాను. తీరిక చెప్తాను వచ్చి నీసే ముట్టుకోవట్లేదు. నేను తినక ఇంకోటి తినక వేస్ట్ అయిపోతాను. అది ఎక్కడ వచ్చి ఎవరైనా అమ్ముతావా అంటే అమ్ముతున్నా మిగిలిన మా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాం తీసుకుపోతాం. ఈ నైట్ వచ్చేటప్పుడు ఏం చూపెడతానికి ఏముండవు. అది అసలు మ్యాటర్. మనైతే ఫేక్ వీడియోలు అయితే ఏం చేయట్లేదు. పట్ట చేపనే బయటకు తీస్తాను. ఏంటంటే ఖరాబ్ అయిపోద్ది ఉంటే 12కి తీసుకెళ్ళి దాంట్లో ఆడబెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ నిండా వాసన బీదోలో చిన్న ఫ్రిడ్జ్లు ఉంటాయి అందులో ఆడబెడతాం. మషీర్ ఫిషెస్ పడ్డాయి 2. 1 కేజీ ఒకటి ఉంది 1 కేజీ దగ్గర ఒకటి ఉంది 2 పడ్డాయి మషీర్. అవి చాలాసార్లు పట్టినా మషీర్ అని నాకు తెలియదు. మషీర్ పట్టాలా అంటే మషీర్ అంటే అది ఎట్లా ఉంటుందో నేను అనుకో. ఇదా చెప్తే మరేడు వాళ్ళు ఎన్నోసార్లు పట్టినా కాబట్టి పేరు కాడే మిస్టేక్. అవును ఆడ బొల్లింది అది సౌండ్ అది సైజు. అదే చెరువులోకి పోతే ఇంతసేపా కొద్దిగా తౌడు కొద్దిగా సర్దిపువ్వ 2 కలిపి జల్లితే ఉరుకొస్తాయి. సింగిల్కు త్రిబుల్కు అట్ట కొట్టవచ్చు ఎగబడతాయి. అట్ట కొట్టి బయటపడేయచ్చు. ఇక్కడ ఆడో ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఆడొచ్చి 4 ఫీడర్లు ఆడొకటి వేద్దాం. ఏంది అంటే మరి ఫ్లోటింగా ఫ్లోటింగ్ అయితే కాదు. షికారు అయితే కంపల్సరీ అయిద్ది. ఇదంటే ఇంత పెద్ద చూపించాలంటే అవి పడితే చూపెడతా పడంది నేనాడు చూపెడతా ఏం బా అలా కాదు. ఎవరు డబ్బా పడిద్ది ఆశపడి ఉరుకుతాం. అది చూస్తేనేమో బరబర్లాడు ఉరికిద్ది బయటికి. అక్కడ మండలు ఆ మూలకు ఉంటాయి. ఆ మూలకు పోనీట్లే చేపలు పడితే పొడవనే కానీ సైజు అనేది చెప్పలేము. కానీ ఎంత సైజు అనేది చెప్పలేము. మన అదృష్టం బట్టి వచ్చింది అది. అది చిన్న చేప పట్ట చూపెడతా బరాబర్. పెద్దదే చూపించాలని ఏం లేదు చిన్నదని చూపెడతా. ఏముంది దాంట్లో మన కంటెంట్ ఫిష్ కంటెంటేనా ఏది పడ్డా చూపించాలి. ఓకే చికెన్ అయితే కంటిన్యూ చూద్దాం ఏ సైజు పడతాయి ఏంటి అసలు పడతాయా పడవా నేనది. మా బాబాగారు సింగ్ ఆడుతున్నాడు. సింగ్ కోసం వీడియో పెడతా చూద్దాం ఇదన్నా ఇద్దా కాదా. బాగా 4 ఫీడర్లు వేసినా 2 గుచ్చాలు వేసిన ఇక్కడ ఊళ్ళో ఉంటాయి చూస్తే అప్పుడు వేద్దాం. బాబా ఏది కొట్టిందో చూడండి అంటే అన్నీ ఎగపడ్డాయి కదా.
చందమామ అంటే నీకు పడాలా అంతేగా. ఇది కూడా పడ్డ డబ్బాని కూడా రాలేకపోతున్నాయి తేలిక డబ్బాని. ఏ డబ్బాని వస్తాం పోలీసు గుట్టగాని గుట్టగాని చేప. चिकन है अरे यार लो बात आना हूँ तो हाथ पे मार के चलेगा लाभ उम्मीद करिए नहीं चिकन मेला है. चालक तो थोड़ा ज़्यादा तो इधर का गलती आड़े लग गया है. आड़े लग गया. हाँ पीड़ा पीड़ा आड़े लग गया. आने बाद मैं डायरेक्ट चेक मारता हूँ. इसी सामने रखता हूँ. नहीं आता यार. कम है तो हाथ तक कम है ना. अंचल को क्या प्रॉब्लम नहीं होता. आड़े लग गया है का टाइट आ. कैसे बदल लगी लच्छी. तो बदल लगी. बदल लगता है कवर लगता है. उनको लगी. क्या है मेरी गली बाबू बच्चा बच्चा कटला विश्वास से आड़े बोल रहे ना आज तुम्हारे कितने लगे देखे उसको पापा फ्रेंड చూడండి నోట్లో ఒకటి బొత్త కింద తోకకి 3 పాపాలు తగిలి. बताओ సరే ఏదో ఒకటి బోని ఎంత ఉంటుందా కేజీ ఉంటుందా 30 కిలో. ఓకే బోని అయితే 30,000 అయింది. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా कैसे कराइदो राइट निकाल दिया चिकन में डालो इधर. ఓకే ఫ్రెండ్స్ వచ్చేసేపు పడింది కట్ల ఏం పడలేదు దాచేసి అయిపోతుంది ఫ్రెండ్స్ రైట్.